వందనాలు సిస్టర్. అందరు బాగున్నారా? బాగున్నాను సిస్టర్. ప్రేరణ సిస్టర్. బాగున్నాను నేను కూడా ప్రభు మహాకృపను బట్టి బాగున్నానండి. సిస్టర్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సారీ సిస్టర్, ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. సిస్టర్, ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. మీకు అలా అనిపించినందుకు థ్యాంక్ యూ. నిజంగా అవును సిస్టర్. ఓకే సిస్టర్, ప్రభునామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగం ముందుకు కొనసాగుదాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18-19 వచనాలను మనం చదువుకున్నాం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని తర్వాత వాక్యంలో మనం ముందుకు కొనసాగుదామండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. కృపసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మీ సన్నిధిలో చేరి పాడుటకు, సాక్ష్యమిచ్చుటకు, ప్రార్థించుటకు మీరు చూపిన కృపకై మీకు స్తోత్రములు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ యొక్క స్వరాన్ని వినాలని నేనును మేమును మీ సన్నిధిలో నాయన తెరచిన హృదయాలతో వేచి ఉన్నాం నాయన. సహాయం దయచేయండి. నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మాకు ఏ మాటలు అవసరమో మాకు అవసరమైన మాటలతో మీరు మమ్మల్ని బ్రతికింప చేయమని, మమ్మల్ని హెచ్చరించమని, మమ్మల్ని ఉజ్జీవింప చేయమని నాయన, మమ్మల్ని ప్రోత్సహించమని, నిరుత్సాహంలో ఉన్నటువంటి నాయన ఎందరో బిడ్డలు ఉన్నారు, వారందరినీ ఉత్సాహపరచమని నాయన, మీ ఘనమైన శ్రేష్టమైన మీ యొక్క పవిత్రమైన పాదమును పట్టుకొని బ్రతిమాలు కొంచెం నాయన. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలన్నిటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇంకను రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు, వారు త్వరపడి వచ్చుటకు కృప చూపండి. మీ ప్రణాళికలో ఉంటే మీ ఆత్మ ప్రేరేపణ చొప్పున నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. చదవబడిన వాక్యాన్ని మీరే నాతో మాతో పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడిక యావత్తు ద్వారా మీరు మహిమ పొందుకొనమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నేనైతే అజ్ఞానిని, తెలివి తక్కువ దాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని, నిష్ప్రయోజకురాలను ప్రభా. అయినను ప్రభా నన్ను వాడుకుంటున్నారు ప్రభా. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. అయినను మా ప్రభా, నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మాత్రమే మీకు చెల్లింపగల దాననై ఉన్నాను. అయ్యా, మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలు కొంచున్నాను ప్రభు. ఈ గూగుల్ మీట్స్ యావత్తు ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభు మీకే మేము చెల్లించుకుంటూ, మమ్మల్ని అందరినీ మరొకసారి మీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ, మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ పేరు పేరున వందనాలండి. నేను ఎవరినైనా వందనాలు చెప్పడం మిస్ అయితే దయచేసి క్షమించండి. ఒక మాట చెప్పాలి, మనందరం స్త్రీలం ఉన్నాం కనుక ఎప్పుడు అరుణ సిస్టర్ని నేను మెచ్చుకుంటూ ఉంటాను. కారణం లేకుండా ఎవరిని మెచ్చుకొని ఎక్కువగా అందరినీ కోపడుతూనే ఉంటాను మ్యాక్సిమం. సాధారణంగా నేను మెచ్చుకొని ఎవరిని అనే బిరుదు ఉంది నాకు. ఎప్పుడు సీరియస్గా ఉంటాను అనే టాక్ ఉంది సంఘంలో. కానీ మెచ్చుకునే అంత మంచి పని చేస్తే ఖచ్చితంగా మనం ఒకరినొకరు మెచ్చుకోవాలి. ఒకరినొకరు మెప్పుకు యోగ్యులమని మనము ఒకరినొకరు మనకంటే అధికులు అని చెప్తూ ఉండాలి. అరుణ సిస్టర్ గారు చాలా మంచి పని చేశారు ఈ వీక్లో. ఏంటయ్యా అంటే, ఈ వీక్ ఇన్ ద సెన్స్ లాస్ట్ వీక్లో వారి స్నేహితురాండ్రను ఇద్దరిని మన గ్రూప్కి పరిచయం చేశారు. మొదటిగా భారతి సిస్టర్ గారు,
తర్వాత మధులత సిస్టర్ గారు, వారిద్దరు కూడా వారి స్నేహితులు. ముఖ్యంగా భారతి సిస్టర్ అన్యుల కుటుంబంలో నుండి దేవుడు ఆ బిడ్డను తన కుమార్తెగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి చాలా సంతోషిస్తున్నాను. స్నేహితురాండ్ర ఇద్దరు వాయిస్ కూడా ఆల్మోస్ట్, కొంతమంది వాయిస్లో ఒక రకమైన డిసిప్లిన్ ఉంటుంది, ఒక రకమైన వాయిస్లో డిసిప్లిన్ ఏందనుకోవచ్చు మీరు. అది వాయిస్ గురించి వారు మాట్లాడుతుండగా మనం గ్రహించవచ్చు. వాయిస్లో ఒక విధమైన క్రమము, ఒక విధమైన నమ్రత, సాత్వికం కనబడుతూ ఉంటుంది. అలాంటి సాత్వికం అరుణ సిస్టర్లో ఎలా కనబడుతుందో అలాగే భారతి సిస్టర్లో నాకు అనిపించింది. అది చాలా సంతోషకరంగా అనిపించింది. ఈరోజు వారి వాయిస్ విన్న తర్వాత చాలా స్వచ్ఛమైన వాయిస్ ఇచ్చాడమ్మ మీకు దేవుడు. నిన్న నేను అడిగాను పాట పాడమని, మీ వాయిస్ ఎలా ఉంటుందో, ఎలా పాడతారో వినాలి అని అనిపించింది. మీరు పాడారు, చాలా సంతోషం. ఎప్పుడు దేవుని కొరకు మీరు అలా వాడబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. తర్వాత మధులత సిస్టర్ కూడా అరుణ సిస్టర్ యొక్క స్నేహితురాలు. వారిద్దరూ మన యొక్క గ్రూప్లో ఉండటం ఎంతైనా మనకి సంతోషం. ఇక ముందు మన ఈపీహెచ్ ఫ్యామిలీలో వారు కూడా కుటుంబ సభ్యుల వల్లే ముందుకు కొనసాగుతారని అనుకుంటున్నాను. వారిని మీకు పరిచయం చేద్దామని నేను మీకు వారి గురించి తెలియచేస్తున్నాను. మధులత అనే డివైజ్లో మధులత సిస్టర్ ఉన్నారు. భారతి రాథోడ్ అనేటువంటి డివైజ్లో భారతి సిస్టర్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఏమాత్రం మనం ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి వెళ్దాం. గడిచిన వారంలో మనము ఒక వాక్యం నేర్చుకున్నాం, బండ మీద సర్పము జాడ అనేటువంటి టైటిల్తో. వాక్యాన్ని మీరు గమనించారో లేదో నేను ఎరుగును, కానీ ఎవరైనా నాకు మెసేజ్ చేస్తే బాగుంది, ఎవరైనా అడుగుతారేమో అని చాలా వెయిట్ చేశాను నేను, కానీ ఒక్కరు కూడా అడగలేదు. బండ మీద సర్పము జాడ అన్నారు కదా సిస్టర్, బండ గురించి మాత్రమే చెప్పారు, సర్పం అనే టాపిక్కే తీసుకురాలేదేంటి? బండ మీద సర్పము జాడ అంటే సర్పం గురించి కూడా మాట్లాడాలి కదా మీరు అని ఎవరైనా అడుగుతారేమో అని అనుకున్నాను. మళ్ళీ అనుకున్నాను, అడగనంత అజ్ఞానులో తెలివి తక్కువతనంతో అడగకపోవడం కాదు, నాకంటే వినేవాళ్ళు వీళ్ళందరూ చాలా జ్ఞానవంతులు. నెక్స్ట్ వీక్లో కంపల్సరీగా సిస్టర్ పార్ట్ 2 తీసుకుంటారు, ముగింపు ఇంకా అవ్వలేదు అని భావించి అడిగి ఉండరేమో అని నేను అనుకున్నాను. కరెక్టేనా నేను? కరెక్టే సిస్టర్. ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తెలుసు మీ అందరి తెలివితేటలు చాలా, అంటే తెలివితేటలు ఇన్ ద సెన్స్ జ్ఞానయుక్తమైన వారని నేను ఎరుగుదు. మీరు అనుకున్నది కరెక్టే. పార్ట్ 2లోనికి మనం వెళ్ళబోతున్నాం. సాధ్యమైనంత మటుకు ఈరోజు సర్పం గురించి కూడా కొంచెం ఆలోచించేద్దాం. మనకు తెలుసు అందరికి సర్పం అంటే ఏంటో, అయినా పాఠాన్ని కంప్లీట్గా ముగించడానికి ప్రయత్నం చేస్తాను అంటున్నాను. ఆ మాటను మాత్రం మీరు అండర్లైన్ చేసుకోండి. సమయం ఉంటే, కుదిరితే ప్రయత్నం చేస్తానని దాని అర్థం. సామెతల గ్రంథంలో యాకేత్ కుమారుడైన అగూరు రాసినటువంటి సామెతల్లో ఒక భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆయనకు అర్థం కానివి, ఆయన గ్రహింపలేనివి, ఆయన బుద్ధికి మించినవి, ఆయనకి బోధపడనివి 3 విషయాలు కలవు అని ఆయన చెప్తూ ఉన్నారు. గ్రహింపలేనివి 4 కలవు అని చెప్తున్నారు. ఆ 4లో ఒక విషయాన్ని మనం ఆల్రెడీ ధ్యానం చేసాం, అంతరిక్షమున పక్షిరాజు జాడ. అది లాస్ట్ సెషన్స్లో మనం వివరించుకున్నాం. వీడియో ఉంది, దయచేసి మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. దయచేసి మీరు ఎవరైనా మిస్ అయితే వినాలని మనం చేస్తున్నాం. 2వ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నామండి. అది బండ మీద సర్పము జాడ. బండ అంటే ఏంటి, బండ దేన్ని సూచిస్తుంది బైబిల్లో అనే అంశాన్ని గడిచిన వారంలో మనం ధ్యానం చేసాం. బండ అనేది 3 విషయాలని సూచిస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే 4 విషయాలని సూచిస్తుంది అని మనం మాట్లాడుకున్నాం. ఈ 4 విషయాల్లో కూడా మొదటిగా బండ అంటే క్రీస్తు బండ అయి ఉన్నాడని మనం నేర్చుకున్నాం. 2వది పేతురు గారు కూడా బైబిల్లో బండగా చెప్పబడ్డారు. బండ అని పేతురు అనే మాటకు అర్థం రాయి అని అర్థం అని కూడా మనం చూసాం. బండ బైబిల్లో పునాది అని మనం నేర్చుకున్నాం. అయితే 4వది మొండి హృదయము,
మూర్ఖ స్వభావము, మార్పు లేని జీవితము, మార్చుకొని ప్రవర్తన కలిగిన వారిని కూడా బండతో పోలుస్తూ ఉంటాం అని మనం మాట్లాడుకున్నాం. ఈ 4 టాపిక్లో కూడా మొదటి అంశాన్ని మాత్రమే చాలా లోతుగా మనం ఆలోచన చేసాం. ఏమని ఆలోచన చేసాం? బండ ఎన్నో రకాలుగా మనకి కనబడుతూ ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం. బండ ఎన్నో రకాలుగా మనకి కనబడుతుంటుంది అని మనం మాట్లాడుకున్నాం. ఆయన ఎన్ని రకాల బండలుగా మనకి కనబడ్డాడంటే ఆత్మ సంబంధమైన బండగా ఆయన మనకి కనబడ్డాడు. గుర్తుందా? లాస్ట్ వీక్ విన్న వాళ్ళు ఎవరైనా జ్ఞాపకం చేస్తారా? ఆత్మ సంబంధమైన బండగా నివసింపదగిన బండ. ఎస్, నమ్మదగిన బండ, నిల్వదగిన బండ. వెరీ గుడ్. నిలువదగిన బండ, నివసింపదగిన బండ, బండ, ఆనందింపదగిన బండ, ఆనందింపదగిన బండ, చెక్కబడిన బండ, అభ్యంతరం కలుగచేయ బండ, ఆత్మ సంబంధం. వెరీ గుడ్, వెరీ గుడ్. చెక్కబడిన బండ, అభ్యంతరం కలిగించు బండ, ఆత్మ సంబంధమైన బండ. ఈ బండ అంతా కూడా క్రీస్తుకు గుర్తుగా ఉందని చాలా లోతుగా మనం నేర్చుకున్నాం. అయితే బండ సందులలో ఎవరెవరు నివసిస్తారు అనేది కూడా మనం చూసాం. బండ సందుల్లో నివసించిన వారిని చూసామా? మనం పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నామా? అరుణ సిస్టర్ కాకుండా మిగిలిన వారు ఎవరైనా చెప్పగలరా? బండ సందులలో నివసించిన వారు. దావీదు. వెరీ గుడ్ సిస్టర్. దావీదు గారు బండ సందులలో నివసించారు, అనగా గుహలు, అదుల్లాము అనే గుహలు. ఇంకా దావీదు గారి కంటే ముందు సంసోను గారు బండ సందులలో నివసించినట్లుగా మనం చూస్తాం. వీరిద్దరే కాదు, అనేక మంది ఉన్నారు. కానీ ఏలియా ఎలీషా బండ అనే దేవుని మీద నిలిచి ఉన్నారు అన్న సెన్స్లో మనం ఏలియా గారిని, ఎలీషా గారిని మాట్లాడుకున్నాం. ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఆ బండ మీద నిలబడాలి, నిలువదగిన బండలో ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం ఏలియా గారిని, ఎలీషా గారిని. అయితే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనం గమనిస్తే, మీరు తర్వాత చదవండి, నోట్ చేసుకోండి. 6వ అధ్యాయం 16వ వచనం గమనిస్తే బండ సందులలో నివసించేవాడు క్రీస్తు అని కూడా చెప్పబడింది. అనేక ఉదాహరణలలో ఇది కూడా ఒక ఉదాహరణ. బండ సందులలో నివసించేవాడు క్రీస్తు కూడా. ఓకే, ఈరోజు భాగంలో మనము సెకండ్ టాపిక్ని, సెకండ్ లైన్ని మనము ధ్యానం చేస్తాం. ఏంటి ఆ సెకండ్ లైన్ అంటే, పేతురు మీద నా బండను, నా సంఘమును కట్టుదును. పేతురు, నీవు బండవి లేక నీవు రాయివి, నీ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు ప్రభు పేతురుతో. అన్నాడా లేదా? మత్తయి సువార్త 7:24లో. అర్థం కాలేదా? వినపడలేదమ్మా అక్క, మీరు అన్నది నాకు వినపడలేదు. ఓకే ఓకే అక్క. పేతురు, నీ మీద సంఘాన్ని స్థాపిస్తాను అన్నాడు. అయితే ఆ సంఘమైనటువంటి బండ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒకటి ప్రభు క్రీస్తు బండ. అంటే ఆ బండ ఎన్ని రకాలు మనం పోయిన వారం చూసాం, జస్ట్ రివైజ్ చేసుకున్నాం అంతే. ఈరోజు చాలా 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 ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మీకు యూట్యూబ్లో ఈ మెసేజ్ దొరకకపోవచ్చు, నేను అనుకుంటున్నాను. నెట్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరకకపోవచ్చు. అంటే నా ఉద్దేశం, నెట్లోను యూట్యూబ్లోను దొరకనంత గొప్ప మెసేజ్ నేను చెప్పబోతున్నానని కాదు. నెట్లోను యూట్యూబ్లోను దొరకనంత గొప్ప లోతైన మర్మాన్ని దేవుడు బైబిల్లో నా కొరకు, ముందు నా కొరకు, తర్వాత మనందరి కొరకు దాచి ఉంచాడు. వాటిని కొంచెం లోపలికి వెళ్ళి వెతుక్కుంటూ మనం వెళ్దామని నా ఉద్దేశం. అంతేకాని అంతటి గొప్ప మెసేజ్ మనం వింటున్నామంటే నేను గొప్పదాన్ని అక్కడ మీరు పరిగణించవద్దు. నా అంత తెలివి తక్కువ వాళ్ళు హైదరాబాద్లోనే కాదు,
ప్రపంచం మొత్తం ఎతికినా మీకు కనబడరు. నేనంత అజ్ఞానిని, మీరు ఎరగరు నా గురించి. నేను చెప్తున్న మాట, ఈరోజు మనం వినబోయేటువంటి వాక్యం మాత్రం బైబిల్లో ఎంత లోతుగా దేవుడు రాయించాడు అనేది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ బైబిల్లోని దేవుడయ్యున్న, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే వాక్యమయ్యున్న దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత గొప్పగా వాక్యాన్ని రాయించాడో అది ఆలోచన చేద్దాం. ఆ ఆలోచన ఎక్కడ మనకు దొరకదు, ఏ నెట్లో ఏ సోషల్ మీడియాలో మనకు దొరకదు అని చెప్పడం నా ప్రాముఖ్యమైన ఇంటెన్షన్, నా మనసులో ఉన్న భావం అది ప్రియుల. కాబట్టి చివరి వరకు ఆలకిద్దాం. 10 నిమిషాలు అటు ఇటు అయినా సమయాన్ని మనం కేటాయించి ఆలోచించేద్దాం. నాకు 4కి గెస్ట్లు వచ్చే అపాయింట్మెంట్ వాళ్ళకి ఇచ్చాను. అయినను నేను వాక్యానికి ముందు మనం ప్రాధాన్యత ఇచ్చి కొంచెం ఆలస్యమైన దయచేసి ఆలకించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఈ సంఘాన్ని కడతానన్నాడు కదా దేవుడు పేతురు మీద. సంఘముగా కట్టబడే ముందు దేవుడు బండ గురించి మరొక చోట కూడా మాట్లాడాడు. పేతురు గురించి మాట్లాడే ముందు మరొక చోట కూడా మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? బండ అనే మాట క్రీస్తుకు సంబంధించింది కాకుండా, పేతురు గారికి సంబంధించింది కాకుండా ఇంకెక్కడైనా బండ అనే మాట మాట్లాడా దేవుడు? బుద్ధిమంతులు బండ మీద ఇల్లు కట్టుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. బుద్ధిమంతుడు బండ మీద పునాది వేసుకొని ఇల్లు కట్టుకొనును అనే టాపిక్లో మాట్లాడాడు దేవుడు. ఒకసారి అక్కడ చిన్న సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకొనును, బుద్ధిహీనుడు ఇసుకలో కట్టుకొనును, ఇసుకలో కట్టిన తన ఇల్లు కూలిపోయింది అని పాటలు, కథలుగా, చిన్న చిన్న ఉపమానాలుగా చాలాసార్లు మనం విన్నాం. కానీ అక్కడ దేవుడు చెప్పిన మాటల్ని ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం. ముందు అది పరిశీలించిన తర్వాత, ఎందుకంటే ఒక మనిషికి సంబంధించిన బండను మనం చూసిన తర్వాత సంఘానికి సంబంధించిన బండను చూస్తే మనము లైన్లో వరుసలో వాక్యంలో వెళ్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం. లోకస్వార్త 6వ అధ్యాయం 48వ వచనం ప్లీజ్. త్వరగా ఫాస్ట్గా వాక్యాన్ని దయచేసి అందించండి. లోకస్వార్త 6వ అధ్యాయము 48వ వచనం. వాడి ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఇండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడగా వడిగా కొట్టినాను, అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. చాలక్క. ఇక్కడ గమనిస్తే వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి, బండ మీద పునాది వేసిన వానిని పోలి ఉండు. బండ మీద పునాది ఎలా వేశాడు? బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఎలా వేశాడనుంది? లోతుగా త్రవ్వి. లోతుగా తవ్వాడంట. లోతుగా తవ్వి దేన్ని తవ్వాడు? ఇసుకనా బండనా? బండను. పునాది బండ మీద వేయబడింది. లోతుగా అప్పుడు దేనిని తవ్వి ఉంటాడు? బండనే తవ్వి ఉంటాడు. లోతుగా తవ్వి పునాది వేసుకున్నాడు. ఆలోచించేద్దాం. బండను లోతుగా తవ్వి పునాది వేసుకున్నాడంటే మన కళ్ళల్లో, మన బ్రెయిన్లో ఒక పెద్ద బండ, ఇల్లు కట్టదగినటువంటి పెద్ద విశాలమైన ఎత్తైన బండ, ఆ బండకి పునాది, ఆ బండకి హోల్ పెట్టి తవ్వడం, అది కాదు గుర్తు రావాల్సింది. అసలు ఈ పునాది వేసిన వాడిని ఏమని చెప్తున్నాడో చూడండి. ఈ పునాది వేసే వ్యక్తిని దేవుడు దేనితో పోల్చి చెప్తున్నాడో మనం అది గ్రహించాం. 47వ వచనం చదవండి. ఇప్పుడు 47వ వచనం చదవండి. అదే అధ్యాయం, లోకస్వార్త 6వ అధ్యాయము 47వ వచనం. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలిండునో మీకు తెలియజేతును. చాలు. ఇక్కడ గమనిస్తే అమ్మ చదివినట్లుగా, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు.
ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును. ఈ పునాది వేసిన వాడు ఎవరంట? దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు విని వాటి చొప్పున చేయవాడు. బండ మీద పునాది వేయటం, ఇల్లు కట్టడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? సామాన్యమైన, సహజమైన, నివసింపదగిన ఈ లోకంలో గాలికి, వానకి, ఎండకి తడవకుండా నివసింపదగిన ఇల్లు కట్టుకోవడం అని కాదు. అక్కడ ఎవరు బండ మీద పునాది కడుతున్నటువంటి ఈ వ్యక్తి అంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు విని ఆలకిస్తున్నారు కదా, దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారం నడుచుకునేవాడు ఇల్లు కట్టుకుంటాడు. అలాగైతే మనము లోతుగా తవ్వామా అంటే దేవుని దగ్గరకు వచ్చి లోతైన వాక్యాలను తవ్వామా? బండ దగ్గరకు వచ్చి, బండైన క్రీస్తు దగ్గరకు వచ్చి లోతైన మర్మాలను తవ్వామా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, సత్యమనున్నది బహుదూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని వివేచించి తెలుసుకొనదగిన వాడెవడు, తెలుసుకొనగలిగిన వాడెవడు? ఏంటా సత్యం? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం, నేనే మార్గమును సత్యమును జీవము. సత్యం అంటే ఏంటండి? సత్యం అంటే ఏంటి? వాక్యం. మన ఇంటి పక్కన ఉన్న మన బాబాయ్ సత్యమా, లేకపోతే మన మామయ్య గారు, మేనమామ గారు సత్యమా, మన పెదనాన్న సత్యమా? కాదు. సత్యం అంటే దేవుడు. సత్యం అంటే వాక్యం. ఆ సత్యం ఎలా ఉందంటే బహులోతుగా ఉంది, బహులోతుగా ఉంది. ఆ లోతైన వాక్యం అనే సత్యాన్ని, వాక్యం అనే దేవుణ్ణి తవ్వి తవ్వి తెలుసుకోవాలి, లోతుల్లో వెళ్ళి తెలుసుకోవాలి. మనం పైన వింటాం కాదు. పైన 2 జోకులు, ఒక ఉపమానం, ఒక పిట్ట కథ కలిపి వింటే లోతైన వాక్యం రాదు. నీకైనా నాకైనా వాక్యం చదవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి చదివే ముందు, ఆయన దగ్గర ప్రార్థన చేయాలి, ముందు ఆయనతో మనవి చేసుకోవాలి, ఆయన దగ్గర గోజాడాలి, అయ్యా నేను అజ్ఞానిని, నాకేమి రాదు, నాకు నేర్పించు, పాపిని, నన్ను కరుణించు, నాకు నేర్పించు, నాతో మాట్లాడు. తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని లోతుగా తవ్వడం మొదలు పెట్టాలి. అలా లోతుగా వాక్యాన్ని విని వాటి చొప్పున జరిగించేవాడు పునాది వేస్తున్నాడు. ఇక్కడ బండలు వేసామా మనం పునాది? ఇప్పటి వరకు ఇంకా వేయలేదా? ఇంకా వేయకపోతే కనీసం ఈ రోజు నుంచైనా బండ మీద లోతుగా తవ్వి పునాది వేసి ఇల్లు కట్టుకునే వాడిని పోలి ఆయన నుండి ఒక గొప్ప మాదిరికరమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకొని అలా బ్రతకడానికి దేవుడు మనకి సహాయం దయచేయునుగా. పునాది లోతుగా తోతున్నాడు. ఇల్లు చాలా మంది కడతారండి, ఇల్లు చాలా మంది కడతారు. ఒకసారి కొంచెం కొన్ని వచనాలు టక్ టక్ మని చదువుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం, లోతుల్లోకి నిదానంగా వెళ్దాం. ఒకసారి చదువుతారా నా కొరకు? సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో బైబిల్లో రకరకాల ఇళ్ళు ఉన్నాయి. బండ మీద పునాది వేసిన ఇల్లును మనం ఇప్పుడు చూసాము లోక స్వార్త 6:48లో. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 6వ వచనంలో గొప్ప ఇల్లు అని ఒక పదం మనకు కనబడుతుంది. చదువుతారా? సామెతలు 15. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనుని కలుగవచ్చు రాబడి శ్రమ కారణం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, ఇంటి నిండా డబ్బే, దానిని గొప్ప ధననిధి అంటాం. కానీ బైబిల్ ఎప్పుడు కూడా అక్షరార్థమైనటువంటి భావాలకి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. గమనించాలి మనం. అక్షరార్థమైన భావానికి తక్కువ ఉంటుంది, ఆత్మీయ అర్థమే ఎక్కువ బైబిల్లో మనకి. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటే ఇంటి నిండా డబ్బులుంటే నీతిమంతుని ఇల్లు అది, లేకపోతే ఇంటి నిండా దేవుని యొక్క వాక్యము, దైవికమైన జ్ఞానము, దేవుని మాటలు గ్రహించే విధానము, వాక్యాన్ని నమ్మే విధానము, ఆచరించే విధానము, ఆలకించే విధానము, ప్రకటించే విధానం ఉంటే
అది నీతిమంతుని గొప్ప ధననిధితో కూడిన ఇల్లు అవుతుందా? మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే ఊరుకోను నేను, అంతే. మీరు మాట్లాడాల్సిందే. ఏది కరెక్ట్? వాక్యం వాక్యము, ఇంట్లో వాక్యాన్ని అర్థం చేసుకోవడం కదా, చదవడం, ప్రకటించడం, గ్రహించడం, వాక్యం ప్రకారం బ్రతకడం. ఇంటి నిండా వాక్యమే. అలా ఉంటే నీతిమంతుని ధననిధి అవుతుంది మన ఇల్లు. గొప్ప ధననిధి. ఇంట్లో ఖర్చులకు డబ్బులు లేకపోవచ్చు ప్రియులారా, ఏం డోంట్ వరీ. అసలు బైబిల్లో ఏమాత్రము విచారము లేక ఉంటే అలాంటి స్త్రీని అదొక పాపముగా దేవుడు ఎంచాడు. నిర్విచారంగా ఉండటం దేవుని దృష్టికి ఒక దోషముగా ఎంచాడు. నేను ఆ వాక్యాన్ని పోస్ట్ చేస్తాను. ఐ థింక్ ఇర్మియా గ్రంథంలోనో ఎహెస్కేలు గ్రంథంలోనో లేక యెషయా గ్రంథంలోనో ఒక వాక్యం ఉంది. నిర్విచారంగా ఉండటం, సుఖస్థితి కలిగి ఉండటం, నిర్విచారం కలిగి ఉండటం అనేది ఒక తప్పిదం, ఒక దోషంగా దేవుడు ఎంచాడు. అంటే అప్పుడప్పుడు విచారము, బాధ, లేమి అవి కూడా ఉంటూ ఉండాలి. పేదలైన మీరు ధన్యులు అన్నాడు దేవుడు. ధనికులైన మీరు ధన్యులు అనలేదు ఎవరిని. ధనికులైన మీరు ధన్యులు అనలేదు. ఓకే, మన టాపిక్ అది కాదు. సో గొప్ప ధననిధి అంటే ఫిజికల్గా మనము ఏమంటారు, రిచ్ ఎనఫ్గా ఉండటం కాదు, స్పిరిచువల్గా రిచ్ ఎనఫ్గా ఉండాలి. ఆత్మీయంగా ధనవంతులుగా ఉండటం అనేది మన ఇల్లు గొప్ప ధననిధిగా ఉండటంతో సమానం. ఇది గొప్ప ధననిధి అయినటువంటి ఇల్లు. మరొక ఇల్లును చూద్దాం. సామెతల గ్రంథమే అదే అధ్యాయం 15వ అధ్యాయం 25వ వచనం ప్లీజ్. 25వ వచనం ప్లీజ్. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. ఏమిల్లు ఇది? గర్విష్ఠుల ఇల్లు అంట. ఉంటుందా గర్విష్ఠుల ఇల్లు? ఉండదని చెప్తాడు దేవుడు. చాలా ఉంటాయి. దేవుడు గర్విష్ఠుల ఇల్లు చాలా ఉన్నాయి నిజంగా. ఈ లోకంలో ప్రతి ఇంట్లో ఒక గర్వం కనపడింది. మాకు నార్మల్ ఫ్లోరింగ్ నచ్చదండి, అందుకని చలురాతి బండలు వేయించుకున్నాం. ఏ బండనన్నా వేయించుకో, మనం మరణించిన తర్వాత ఆ బండను మనం మన పెట్లో పెట్టుకొని వెళ్ళలేము. ఫాల్ సీలింగ్ చేయించామండి, ఏమైనా చేయించుకో. ఆ రూమ్లో ఒక ఏసీ, ఈ రూమ్లో ఒక ఏసీ పెట్టామండి, పెట్టించుకో. అవేవి మనం పట్టుకెళ్ళలేం పిల్లరా. మనం ఎలా వచ్చామో అలాగే నిరాడంబరంగా కదా, ఎలాంటి ఆడంబరం లేకుండా రిక్తునిగా ఎలా మనం వచ్చామో, తల్లి గర్భం నుండి ఎలా వచ్చాం మనం. యోబేమంటాడు? నేను దిగంబరిగా వచ్చి తిని. దిగంబరి అంటే అర్థం ఏంటి? అట్లీస్ట్ మరణించేటప్పుడైనా బట్టలు వేసి మనల్ని పడుకోబెడతారు పెట్టులో పెట్టినప్పుడు. కానీ పుట్టేటప్పుడు బట్టలు కూడా ఉండవు మన యొక్క దేహం మీద. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా. అది మన మానవ జీవితం అది అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. దిగంబరులుగా వచ్చాము, దిగంబరులుగా వెళ్ళాలి. కానీ ఆ సెంటెన్స్ ని మర్చిపోయి బ్రతుకుతాడు మనిషి ఎప్పుడు కూడా. గర్విష్ఠుల ఇల్లు ఉన్నాయి, గర్విష్ఠుల ఇల్లు. కొంతమంది హౌస్ విజిటింగ్ కి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, చేయించుకోవడానికి కానీ, కొంతమంది పాస్టర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, కొంతమంది విశ్వాసులు ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళగానే డోర్ కొట్టగానే ఓపెన్ అవ్వదు డోరు. ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం తెలియదు చాలా మందికి. కొంతమంది బాగా ధనవంతుల ఇంటికి ఎవరైనా నిరుపేదలు ఏదైనా మాట సహాయార్థమైనా వెళ్తే, ఏదైనా రికమెండేషన్ కోసం వెళ్తే, పైనుండే బిల్డింగ్ మీద నుండే నిలబడి అక్కడ నుంచే ఆ వాచ్మెన్ చేత మాట్లాడించి పంపించేస్తూ ఉంటారు. తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు టైం లేదని. ఎంత గర్వం! గర్విష్ఠుల ఇండ్లను దేవుడే పెరికి వేసేస్తాడంట, మనుషులు కాదు, దేవుడే తీసేస్తాడు. కానీ నెక్స్ట్ లైన్లో చెప్పబడిన మాట, విధవరాలి
పొలిమేరను దేవుడు స్థాపిస్తాడు. విధవరాలంటే అక్కడ ఏమి భర్తను కూడా కోల్పోయి ఆశ్రయం లేకుండా, ఒకవేళ గర్వం లేకుండా దీనురాలుగా ఉంటే వారి పొలిమేరలను స్థాపిస్తాడు దేవుడు. మరొక మాట, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనం చాలా అద్భుతమైన మాట ఇది. చాలా మంది అమ్మలకి, ఆంటీలకి, చాలా మంది కొంతమంది ఉంటారు, తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానం. ఏమి ఇల్లు? ఇల్లు ఉంది కానీ ఇంట్లో ఎవరు లేరు, మనుషులు లేరు. ఇల్లును వదిలేసి దేవుడు చాలా మంది కొంపలమ్మడి తిరిగే అలవాటు కలిగి ఉంటారు, క్రైస్తవులు కూడా. దేవుడు ఒక నీడ ఇచ్చినప్పుడు ఆ నీడను ఉండి దేవునికి మొరపెడుతూ ఉపయోగకరమైన తలంపులు కలిగి ఉపయోగకరమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటే దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు ప్రియులారా. గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. నెగిటివ్ సెన్స్ తో చెప్పాడా దేవుడు? పాజిటివ్ సెన్స్ తో చెప్పాడా? ఇల్లు ఇడిచి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పాడా? స్త్రీ తన ఇంట నుండి పరిచర్య చేసేదిగా ఉండాలి అన్నది బైబిల్. స్త్రీ తన ఇంట నుండి వేకునే లేచి, అమ్మ ఆశీర్వాదం అమ్మ, మీ మైక్ కొంచెం ఆఫ్ చేయరా ప్లీజ్, కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది నాకు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. స్త్రీ తన ఇంట నుండి పెద్దల కడని లేచి తన ఇంట నుండి వారందరికీ ఆహారం సిద్ధపరుస్తుంది, ఇంటిని ముందు బాగా చూసుకుంటుంది. కానీ స్త్రీలకు ఇప్పుడు ఇంట ఉండటం పెద్ద ఇంట్రెస్ట్ ఉండలేదండి. ఇంట ఉండటం ఇంట్రెస్ట్ ఉంటలా. పొద్దుగూకులు బయట తిరగడం, పొద్దుగూకులు ముసలమ్మల ముచ్చట్లు, అవన్నీ దేవునిని ఎరిగినటువంటి స్త్రీలకు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలకు తగని పనులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక ఇల్లును మనం చూద్దాం, యోగ్యమైన ఇల్లు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం చదివితే, మీరు ఇంటికి వెళ్ళండి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం ఆ ఇంటి మీదకి వస్తుంది. ఒకవేళ ఆ ఇల్లు అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వెనక్కి వస్తుంది అంటాడు దేవుడు. తీస్తే చదవండి, లేకపోతే పర్వాలేదు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. యోగ్యమైన ఇల్లుగా మనదుందా? ఎవరైనా దైవజనులు మన ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థించడానికో, మనల్ని పరామర్శించడానికో, ఏదైనా ప్రార్థన అవసరత తెలియజేయడానికో, ఏదైనా మనతో షేర్ చేసుకోవడానికో వచ్చినప్పుడు సమాధానము మన ఇంటి మీదకి వచ్చే విధంగా యోగ్యమైన ఇల్లుగా మనదుందా? అపాయింట్మెంట్స్ ఇస్తున్నామా మనము దేవుని బిడ్డలకి? ఈరోజు కాదండి పాస్టర్ గారు, ఈరోజు చాలా పని ఉంది, రేపు రండి అంటున్నామా? ఈరోజు కాదు సిస్టర్, రేపు సిస్టర్, ఈరోజు కుదరదు సిస్టర్ అంటున్నామా? ఎప్పుడు దేవుని బిడ్డలను ఇన్వైట్ చేసేవారిగా మనం ఉన్నామా? గుర్తుపెట్టుకుందాం. యోగ్యమైన ఇల్లు, మన ఇల్లు ఎలాంటిది అని మనం ఆలోచించేద్దాం. కొంతమంది ఇళ్ళు ఉన్నాయి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 7వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యూస్తు. ఆయన ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకొని ఉంది అని ఉంటుంది బైబిల్లో. 18వ అధ్యాయం 7వ వచనం. మీరు తీస్తే చదవండి, చదవకపోతే నేను చెప్పాను. దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను, అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండెను. చాలా సమాజ మందిరం అంటే చర్చ్, మందిరం, మందిరాన్ని ఆనుకునేది. ఇక్కడ చెప్పబడింది ఫిజికల్ గానే. యూస్తు అనే ఆ యూస్తు అనే ఆ దేవుని బిడ్డ యొక్క ఇల్లు మందిరాన్ని ఆనుకొని ఉంది. ఇక్కడ ఆత్మీయంగా మనం దీన్ని అర్థంగా తీసుకుంటే, దేవుని సంఘాన్ని ఆనుకొని ఉన్న కుటుంబం, దేవుని సంఘానికి సాన్నిహిత్యం కలిగి ఉన్న కుటుంబం. కొంతమంది ఉంటారు, వాళ్ళ ఇల్లు నిజంగా ఆలోచన చేస్తే చర్చికి చాలా దూరంలో ఉంటుంది, కానీ చర్చిని, సంఘాన్ని, సంఘ కాపురిని, సంఘ పెద్దలను, సంఘంలోని విశ్వాసులను చాలా సాన్నిహిత్యంగా హత్తుకునే కుటుంబంగా ఉంటుంది.
అది సమాజ మందిరాన్ని ఆనుకొని ఉండడం అంటే. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ని మెసేజ్లు మనం వింటున్నాం కాబట్టి మన వాక్యం ఏ విధమైన భావం కలిగి మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థమైపోతూ ఉండాలి. సమాజ మందిరాన్ని ఆనుకోవడం అంటే జస్ట్ చర్చికి ఆనుకొని అన్న సెన్స్ కాదు. సంఘానికి సాన్నిహిత్యంగా ఉండే కుటుంబం అని అర్థం. చర్చికి దగ్గరగా ఉండే కుటుంబం అని అర్థం. చర్చికి ఏమైనా కష్టం వస్తే వెంటనే ఆదుకునే కుటుంబం అని అర్థం. శ్రమలో పాలు పొంగులు పొందే కుటుంబం, కష్టంలో పాలు పొంగులు పొందే కుటుంబం, జత పనివారుగా ఉండే కుటుంబం అని అర్థం. సమాజ మందిరమును ఆనుకొనిన ఇల్లు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఇల్లు మనకు కనబడుతూ ఉంటాయి. శపింపబడిన ఇల్లు కూడా ఉంది. ఎవరిదో చెప్తారా? ఒక ప్రవచనముగా ఆల్రెడీ అతని ఇల్లు గురించి శపించబడిందిగా బైబిల్లో రాయబడింది. ఎవరు చెప్తారా? ఇలాంటి యూదా ఇస్కరియోతు అని ఎవరన్నారు? సిస్టర్ నేమ్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శపింపబడిన ఇల్లు యూదా ఇస్కరియోతు ఇల్లు. ప్రవచన రీతిగా చెప్పబడింది. వాని ఇల్లు పాడైపోవును, వాని ఉద్యోగము వేరొకడు, వాని ఇల్లు పాడైపోవును గాక, వాని ఇల్లు పాడైపోవును గాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. చదువుదాం. అపొస్తలుల కార్యము 1:20. వెరీ గుడ్. అపొస్తలుల కార్యములు 1:20. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. వెరీ గుడ్. కీర్తనల గ్రంథంలో ఆల్రెడీ వ్రాయబడిన ప్రవచనం యూదా ఇస్కరియోతు గురించి. ఏంటి ఈ ఇల్లు? ఎవరిది ఇల్లు? యూదా ఇస్కరియోతు ఇల్లు శపింపబడిన ఇల్లు. ఎందువలన? నీతిని ఎరిగియుండియు, దేవునితో సహవాసం కలిగిండియు, దేవుడంటే ఏంటో తెలిసి కూడా తెలిసి 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 దేవుణ్ణి అప్పగించాడు, తెలిసి తెలిసి ద్రోహం చేశాడు, తెలిసి తెలిసి వెన్నుపోటు పొడిచాడు, తెలిసి తెలిసి న్యాయంగా ప్రవర్తించకుండా అన్యాయస్తుడిగా ప్రవర్తించాడు. అలాంటి వాళ్ళ ఇల్లు. కేవలం యూదా ఇస్కరియోతు మాత్రమే కాదు, ఎరిగి అన్యాయాన్ని త్రిప్పివేస్తే, ఎరిగి అబద్ధ సాక్ష్యం చెప్తే, ఎరిగి నిర్దోషిని దోషిగా తీర్పు తీరిస్తే, నిర్దోషులకు ఇబ్బంది కలుగ చేస్తే దేవుడు కూడా అలా చేస్తాడు. ప్రియులారా, వాని ఇల్లు పాడైపోవును గాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. శపింపబడిన ఇల్లు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లు అంటే చాలా స్పెషల్ అఫెక్షన్ ఉంటుంది. ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక బంధం ఇంటితో ఏర్పాటై ఉంటుంది. ఎవరైనా అసలు ఇక్కడ ఎవరు లేరు, మనతో పెద్దగా మాట్లాడేవాళ్ళు, చుట్టుపక్కల జనం బాలేరు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని ఎవరన్నంటే పెద్దవాళ్ళు అంటుంటారు, వలేవాడివే, వలేదానివి, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇల్లు అమ్మేద్దాం అంటారు. ఎంత కష్టపడితే వచ్చిందో తెలుసా? ఇల్లు మీకు కేవలం ఇల్లేమో, నాకు ఒక బంధం ఇంటితో ఉంది, ఇల్లు నాకు ఒక జ్ఞాపకం అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. అలా ఒక బంధం, ఒక బాండింగ్ అనేది ఉంటుంది ఇంటితో. అలాంటి బాండింగ్ ఒక వ్యక్తికి ఉంది ఇంటితో. ఎవరో చెప్తారా? సత్యానిధి సిస్టర్ నన్ను ఆశ భక్షిస్తుంది. గుర్తు రాలేదు సిస్టర్. ఏంటి గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది. వెరీ గుడ్. కానీ ఎవరిని భక్షిస్తుంది ఆసక్తి? విజయకుమార్ అక్క, ఈ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఎక్సలెంట్గా చెప్పారు. ఎవరిని భక్షిస్తుంది? ఏంటి ఆ ఇల్లు? ఎవరిని భక్షించింది? ఆ వ్యక్తి ఎవరు? దేవుని మందిరం. వెరీ గుడ్. దేవుని మందిరానికి వెళ్ళాలని దావీదు. మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. మీరు జ్ఞానవంతులు మాత్రమే కాదు సుమి, కన్ఫ్యూజన్ కింగ్స్ అంటారు కొంతమంది కదా. మన గ్రూప్లో ఈ మధ్య చాలా కన్ఫ్యూజన్స్ ఎదురవుతున్నాయి నాకు. దానికి కాంప్లిమెంట్ ఇవ్వాలా, కామెంట్ ఇవ్వాలా,
హెచ్చరించాలా మెచ్చుకోవాలా అర్థం కాని లైన్లు కనపడుతున్నాయి. ఏమంటే ఏమంటారో, తిరిగి లెఫ్ట్ అయిపోతారేమో, ఎందుకు వచ్చిన గొడవలే, మనమే సర్దుకుందాం, జస్ట్ కన్ఫ్యూజ్డ్ అని పెట్టేస్తున్నాను. ఏ ఇంటిని గూర్చి ఎవరిని భక్షిస్తుంది? దావీదునా? దావీదునేనా? తెలుసా తెలీదా? టైం అయిపోతుందా అప్పుడే? దేవుని ఇంటిని కూర్చిన ఆశ భక్షిస్తుంది. వెరీ గుడ్ అమ్మ. అరుణ సిస్టర్ దావీద్ అన్నారు, మీరు మళ్ళీ మాట్లాడలేదు. కీర్తనల్లో చదివినట్టు గుర్తు, అందుకే దావీదు అన్న. మీకు గుర్తొచ్చిందంటే దానిలో మార్పే లేదు అసలు. దావీదు కూడా అన్నాడు. ఆశీర్వాదం మా అమ్మ చెప్పింది కరెక్టే, అరుణ సిస్టర్ చెప్పింది కూడా కరెక్టే. 2 వచనాలు చూసేద్దామా? కీర్తన 69:9. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 9వ వచనం. తీస్తే చదవండి ప్రియులరా. నీ నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. చాలు. ఇది ద్విముఖ ప్రవచనం. ఎప్పుడు దైవజనులు సురేష్ బాబు గారు చెప్తుంటారు కదా, ఏకముఖ ప్రవచనం, ద్విముఖ ప్రవచనం లేదా బహుముఖ ప్రవచనం. ఇద్దరు వ్యక్తుల గురించి ఒకే ప్రాఫెసీ మాట్లాడితే దాన్ని ద్విముఖ లేక బహుముఖ ప్రవచనం అంటారు. ద్విముఖ అంటే ఓన్లీ 2 phases, 2 phase prophecy is called ద్విముఖ ప్రవచనం. బహుముఖ అంటే ముగ్గురు వ్యక్తుల గురించి కూడా చెప్పొచ్చు, లేకపోతే ముగ్గురు వ్యక్తులు కాకపోవచ్చు, ఇద్దరు వ్యక్తులు ఒక స్థలం అవ్వచ్చు, ఇద్దరు వ్యక్తులు ఒక దేశం అవ్వచ్చు, అలా రకరకాల భావనలు ఉండొచ్చు. సో ఇది మాత్రం ద్విముఖ ప్రవచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని దావీదు గారు అన్నారు. అంత మాత్రమే కాదు, ఈ ప్రవచనం క్రీస్తుకు కూడా సంబంధించింది. అందుకని సువార్తలోకి వచ్చేసరికి ఈ ప్రవచనాన్ని అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వారు జ్ఞాపకం చేసుకొండ్రి అని వ్రాయబడి ఉన్నదని వారు జ్ఞాపకం చేసుకొండ్రి అనే మాటలు ఉంటాయి యోహాను సువార్త 2:17. అంతకు ముందు ఏం జరుగుతుందంటే యోహాను సువార్త 2:16లో నా తండ్రి ఇంటిని వ్యాపార పుటిలుగా చేయుచున్నారా అంటాడు దేవుడు. చదువుతారా? 2వ అధ్యాయం యోహాను సువార్త. పావురముల అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇండ్లు వ్యాపారపు ఇంటిగా చేయకూడదని చెప్పాను. ఆయన శిశువులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకున్నది. చాలా గమనిస్తే దేవుని ఇల్లు వర్సెస్ వ్యాపార పుటిల్లు. 2వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం. అద్భుతమైన టాపిక్, ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. దేవుని ఇల్లు వర్సెస్ వ్యాపార పుటిల్లు. దేవుని ఇల్లు యాక్చువల్గా అది దేవాలయం అంటే, దేవుని మందిరం అంటే. కానీ దానిని అవి అమ్ముతూ ఇవి అమ్ముతూ ఏం చేశారు? వ్యాపార పుటిల్లుగా చేశారు. అప్పుడేనా వ్యాపార పుటిల్లుగా చేసింది? ఇప్పుడు కూడా ఎవరైనా వ్యాపార పుటిల్లుగా చేస్తున్నారా? చాలా అసలు అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ చేస్తున్నారు. యెరూషలేంకి వెళ్ళాము, వుడెన్ క్రాస్ తీసుకొచ్చాము. ఆ క్రాస్ మీ ఇంట్లో ఉంటే చాలా మంచిది, మేలు జరుగుతుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఒక్క రెఫరెన్స్ చూపించండి నాకు, ఒప్పుకుంటాను నేను. యెరూషలేము నుండి తీసుకొని రాబడిన కొయ్యతో చేసిన శిలువ బొమ్మ లేక శిలువ ఆకారం మీ ఇంట్లో ఉంటే మీరు ఆశీర్వదించబడతారు అనే వచనం ఎక్కడైనా ఉందా? అందరం కలిసి పెన్నులు ప్రార్థన చేసాము, ఈ పెన్నుతో రాస్తే మీ పిల్లోడు ఫస్ట్ ర్యాంక్లో, టాప్ 10 కాలేజెస్లో మంచి మంచి ర్యాంకులు వస్తాయి. ఎక్కడైనా ఉందా? ఈ ఆయిల్ వాడితే, ప్రేయర్ ఆయిల్ 20 రూపాయలు 30 రూపాయలు లేకపోతే 100 రూపాయలకి అమ్మబడే ఆ ఆయిల్ని 250, 200, 199 రేట్లు వేసి స్టిక్కర్లు వేసి ప్రేయర్ ఆయిల్ అని ఒక పేరు పెట్టి అమ్మి, అది వాడితే ఏ నొప్పి ఉన్నా ఏ ఇబ్బంది అయినా తగ్గిపోతుంది.
అని ఆయిల్ని అమ్ముతున్నారు దేవాలయంలో, సిలువ కొయ్యలను అమ్ముతున్నారు దేవాలయంలో, పెన్నులను అమ్ముతున్నారు, ప్యాడులను అమ్ముతున్నారు, కర్చీఫ్లను అమ్ముతున్నారు, టీషర్ట్స్ అమ్ముతున్నారు దేవాలయంలో. వాళ్ళైతే అప్పుడు ఆ పావురు పిల్లలు వాటిని మాత్రమే అమ్మారు, ఇప్పుడు అన్నీ అమ్ముతున్నారు. బాధకరమైన విషయం ఏంటో తెలుసా ప్రియులరా? పర్ణశాలల పండుగ, పర్ణశాలల పండుగ కాదు, ప్రథమ ఫలముల పండుగ అని ఒక పండగలాగా చేసి ఆ డేలో చర్చికొచ్చేటువంటి విశ్వాసులందరూ రండి, మీరేదో ఒక వస్తువు తీసుకొచ్చి చర్చిలో అమ్మొచ్చు, అమ్మగా వచ్చినటువంటి డబ్బును మీరు దశమ భాగం ఇచ్చినా పర్వాలేదు, మొత్తం ఇస్తానని అది మీ ఇష్టం అని విశ్వాసుల చేత కూడా బిజినెస్ చేస్తున్నారు. అప్పుడే చాలా తక్కువలో ఉందేమో బిజినెస్ బహుశా. అంత తక్కువలో చేస్తేనే దేవుడు కొరడా జులిపించాడు, నా తండ్రి ఇంటిని వ్యాపార పుటిల్లుగా చేస్తారా అని. మరి ఈ రేంజ్లో చేస్తుంటే జులిపించడా దేవుడు? కొరడా జులిపిస్తాడు. కాకపోతే ప్రత్యక్షంగా దేవుడు దిగొచ్చి చేయకపోవచ్చు, కానీ ఆ ప్రతిఫలాన్ని మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తారు ఎవరైనా. జ్ఞాపకం పెట్టుకుందాం, వ్యాపార పుటిల్లుగా మందిరాన్ని చేయవద్దండి మనం ఎవరం కూడా. లావాదేవీలు, లాభ నష్టాలు యోచించుకొని చేసేది కాదు సేవ. మినిస్ట్రీ సేవ అంటే సమస్తం కోల్పోయేది, లాభాలు తెచ్చుకునే వ్యాపారం కాదు. సేవ అంటే కన్నీళ్లు విడుస్తూ చేసేది కాదు, కన్నీళ్లు విడుస్తూ చేసేది సంత కాదు. ఆనందంగా లాభాలు తెచ్చుకొని, లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని ప్రాఫిట్ని చూసి చేసేది కాదు. ఈ విశ్వాసం మన చర్చకు వస్తే మనకు లాభం, ఫలానా పేద విధవరాలు వస్తే మనకేం లాభం, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ వీళ్ళు వస్తే మనకు లాభం అని అన్యాయాన్ని అన్యాయంతో తొలతూసేది కాదు సేవ అంటే. జాగ్రత్తగా ఆలోచించేయాలి ప్రియులారా. దేవుడు ఎంతగా కోపంతో, క్రోధంతో ఊగిపోయాడో తెలుసా? నా తండ్రి ఇంటిని వ్యాపార పుటిలుగా చేస్తారా అని కొరడాతో దొరికిన వాడిని దొరికినట్టుగా, బూజు దులిపినట్లుగా దేవుడు కొరడా జులిపించాడు. ఆ స్థితిని చూసి అక్కడున్న వాళ్ళందరూ జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఏమని? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని రాయబడింది కదా. నిజంగా ఈయనకి ఆసక్తి ఉంది అంటే ఆలోచించేద్దాం. దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి ఉంటే ఎవరికైతే ఆ ఆసక్తి ఉందో వాళ్ళు దేవుని ఇంట్లో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరన్నమాట. అది మనం నేర్చుకోవాలి. ఆ పాయింట్ మనం నేర్చుకోవాలి. యోహాను సువార్త 2:16-17 వచనాల ద్వారా దేవుని గూర్చిన, ఇంటిని గూర్చిన, దేవుని ఇల్లును గూర్చిన, లేక దేవాలయం గూర్చిన, చర్చిని గూర్చిన ఆసక్తి ఒకవేళ నిన్ను నన్ను భక్షిస్తుంటే మనం ఎలా ఉండాలి? క్రీస్తు వలె దేవుని పట్ల ఒక రోషం కలిగిన వారంగా ఉండాలి. దేవునికి అయిష్టమైన కార్యక్రమాలు జరుగుతుంటే, కుటుంబం అయినా, సంఘం అయినా, గుంపు అయినా, గ్రూప్ అయినా, ప్రేయర్ గుంపు అయినా, ఏదైనా కానీ దేవుని పట్ల రోషం కలిగి నిర్మోహమాటంగా ఖండించాలి. ఖండిస్తున్నామా? మాస్క్ పెట్టుకుంటున్నామా? ముఖమాటం అడ్డొస్తుందా? ఖండించాలి. ఖండించుము, హెచ్చరించుము, బుద్ధి చెప్పు. ఖండించాలి. నచ్చకపోవచ్చు ఎదుటి వాళ్ళకి, డోంట్ కేర్. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ముందు దేవుడికి నచ్చామా లేదా అది ఇంపార్టెంట్. దేవుని దగ్గర యోగ్యత మనకుందా లేదా ఇంపార్టెంట్. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. మనుషుల చేత కాదు. మనుషులు దోషుల్ని నిర్దోషులు అంటారు, నిర్దోషుల్ని దోషులు అంటారు. రీసెంట్గా విన్నాను ఒక సెంటెన్స్, నాకు ఇంతవరకు తెలియదు. ఎందుకంటే న్యూస్ చూడనో, చదవనో, విననో నాకు అంత టైం ఉండదు. ఒక ఏమంటారు, వాట్సాప్ చూస్తూ ఉన్నప్పుడు, ఫేస్బుక్లో ఏదన్నా పేజ్ని రొటేట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. అడల్టరీ ఈజ్ లీగల్ అంట. ఎంత విడ్డూరం అండి ఆ సెంటెన్స్, ఎంత విడ్డూరం. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిందంట, వ్యభిచారం చేస్తే ఆ స్త్రీ పురుషుడు ఒకరికొకరు ఇష్టమై వ్యభిచారం చేస్తే అది లీగల్, న్యాయబద్ధం, చట్టబద్ధం అని. పురుషుడు స్త్రీ
వాళ్ళిద్దరికి ఇష్టమయ్యి వ్యభిచారం చేసేస్తే ఆ పురుషుణ్ణి చేసుకున్న భార్య నష్టపోయినా పర్వాలేదు, ఆ స్త్రీని చేసుకున్న భర్త నష్టపోయినా పర్వాలేదా? లీగల్ అయిపోతుందా? న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అది. ఎక్కడున్నాం మనం చూడండి, ఎలాంటి భయంకరమైన లోకంలో మనం బ్రతుకుతున్నామో ఆలోచించేయండి పిల్లలారా. వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నిర్మోహమాటంగా తప్పును తప్పు అని ఖండించే స్థితిలో ఉండాలి. అది ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే. సంఘంలో మనం ఉండకపోవచ్చు, ఆ కుటుంబంలో మనం ఉండకపోవచ్చు, గ్రూప్లో మనల్ని ఎలిమినేట్ చేయొచ్చు, కానీ రాంగే. రాంగ్ ఎప్పుడు రైట్ అయిపోదు. ముఖమాటంతో మనము దాన్ని కప్పిపుచ్చినంత మాత్రాన. ఇంటిని గూర్చి ఆసక్తి కలిగిన వాడు దావీదు గారు మరియు ప్రభువు కూడా. దావీదు కూడా ఆసక్తి కలిగినవాడు. ఎందుకంటే నా తండ్రి డేరాలో ఉన్నాడు, నా దేవుడు డేరాలో నివసిస్తున్నాడు, నేను మాత్రం మంచి ఇంట్లో నివసిస్తున్నాను అని బాధపడ్డాడు ఆయన. దేవుని గూర్చి, ఇంటిని గూర్చి చాలా బాధపడ్డాడు దావీదు గారు. కట్టాలి మందిరం కట్టాలి అని తప్పించాడు. కానీ దేవుడు తన కుమారుణ్ణి ఎన్నుకున్నాడు. మనందరికీ తెలిసిన విషయం. కొంతమంది బైబిల్లో వారి గృహాలను వాళ్ళ గృహాలను దేవాలయముగా మలుచుకున్న వారు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తారా? అకుల ప్రిస్కిల్లా. వెరీ గుడ్ సిస్టర్. లూదియా గృహం కూడా సంఘముగా చెప్పబడిందమ్మా. ఉంది కదండి 16వ అధ్యాయంలో అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఇల్లు గృహం 16వ అధ్యాయం మీరు ఒకవేళ ఉన్నట్లయితే 40వ వచనం 40వ వచనం అమ్మా. 16:40. ఓకే, ఒకసారి చదవండి అమ్మా. సంఘం అన్న మాట అన్న పదం లేకపోయినా ఆ మీనింగ్ వస్తుందేమో బహుశా. ఓకే, అపోస్తలుల కార్యములు 16:40. తీసిన వారు ఎవరైనా అప్పుడు చదవగలరు. హలో, చదవండి అమ్మా. 16:40. ఇది కరెక్ట్ సిస్టర్? వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయారు. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయారు. ఓకే అమ్మా, బహుశా అయ్యుండొచ్చేమో. నేనైతే నాకు అవగాహన లేదు. ఈ వచనంలో ఉన్నమాట లూదియా ఇంట్లో కూడా సంఘం ఉంది అని నేను అనుకోలేదమ్మా. మరి ఇది కరెక్టా కాదనేది కూడా నాకు అర్థం కావట్లేదు. సహోదరులు అన్నారు కదా, సంఘము ఉన్నట్టుగా కదా. ఓకే, మనము ఆలోచించేద్దాం. బహుశా మరి అమ్మ అన్నారంటే వారు అనుభవజ్ఞులు కనుక బహుశా లూదియా గారి ఇంట్లో కూడా సంఘం ఉందేమో. నాకైతే దాని గురించి ఐడియా లేదు. నేను అనుకుంటుంది అరుణ సిస్టర్ చెప్పినట్లుగా అకుల ప్రిస్కిల్లా ఇంట్లో సంఘం ఉంది. రుజువు చూద్దాం మనం ఒకసారి. రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. తీసారండి? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకై నన్ను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంఘముల వారు అందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. వారు అంటే ఎవరిక్కడ? 3వ వచనంలో చూడండి, అకుల ప్రిస్కిల్లా అనే పేరుంది. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. 3వ వచనంలో ఎవరు మాట్లాడటం లేదు. మెసేజ్
వినిపించట్లేదు. మెసేజ్ వినపట్లేదమ్మా. వినిపిస్తుంది నా వాయిస్ సిస్టర్. వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా సిస్టర్? ఆంటీది ఏదో వినిపిస్తుంది ప్రాబ్లం సిస్టర్. ఉన్నట్టుంది సిస్టర్. అమ్మ నెట్వర్క్ ప్రాబ్లం అంటారా? మిగిలిన వారు వినపడుతుందండి? మిగిలిన వారికి వినిపిస్తుంది. భారతి సిస్టర్, రోజ్మేరీ సిస్టర్ వినపడుతుందా? మధులత సిస్టర్, వినిపిస్తుంది. రాజీ సిస్టర్, వినిపిస్తుంది సిస్టర్ గారు, వినిపిస్తుందండి. ఓకే, అనిత సిస్టర్, మీ అందరికి వినపడుతుంది కదా? సత్యానిధి సిస్టర్, నాకు ఇప్పుడు వినిపిస్తుంది సిస్టర్. ఇందాక వినిపించలేదు. ఇప్పుడు వినపడుతుందా అమ్మా? ఇప్పుడు వినిపిస్తుంది. అది మీరు చూపించిన రెఫరెన్స్ అక్కడ లూదియా గారి ఇంట్లో కూడా సంఘం ఉంది అన్నమాట. మీరు అంటే పెద్దవారు, అనుభవం ఉన్నవారు కనుక కరెక్టే అయ్యుండొచ్చమ్మా. నేనైతే లూదియా ఇంట్లో సంఘం ఉందని ఇంతవరకు అయితే నాకు ఐడియా లేదమ్మా. ఆ మాట గురించి ఐడియా లేదు అని చెప్పాను నేను. ఇక్కడ సహోదరులను చూచి అన్నప్పుడు సహోదరులు అక్కడ కూడుకుంటున్నారు, ఆ ఇంట కూడుకుంటున్నారేమో. చెరసాల నుంచి విడిపించబడిన ఆ దైవజనులు అక్కడికి వెళ్ళి వారిని ఆదరించి బయలుదేరి వెళ్ళిపోయారు కదా. ప్రతి సంఘం అని నా యొక్క ధ్యానంలో అర్థమవుతుంది. ఆహా, ఓకే అమ్మా, అయ్యుండొచ్చమ్మా. నేనైతే లూదియా వాళ్ళ ఇంట్లో సంఘం ఉందని అంటే ఎక్కడ వినలేదు ఇంతవరకు. ఈ రీతిగా కూడా ఆలోచించలేదు. నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ లూదియా గారి ఇంట్లో ఉన్న సహోదరులు అయ్యుండొచ్చు అని అనుకుంటున్నాను. లూదియమ్మ ఇంట్లో కూడా సంఘం ఉందని నాకు అవగాహన లేదమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇంటివారు అప్పుడే అక్కడ ఫస్ట్ వాళ్ళ గృహం ఒక్కటే కదా, తర్వాతనే కదా అక్కడ ఇంకా సంఘం అప్పటికి లేదు. అవును, చెరసాల నాయకుడు ప్రభువు నమ్ముకోవడము అవును, అదంతా వచ్చినప్పుడు అక్కడ మిగతా వాళ్ళంతా కూడుకుంటున్నారేమో. సహోదరులను చూచి అక్కడ వారి కుటుంబం చూచి అనొచ్చు, కానీ అట్లా అనలేదు కదా. అవును. అక్కడి సహోదరులను చూచి అన్నప్పుడు సంఘంగా కూడుకుంటున్నారేమో ఆ గృహంలో ఓకే, అన్నట్టుగా అర్థమవుతుంది. అయ్యుండొచ్చు, సంఘం అయ్యుండొచ్చు. సంఘం కాకుండా కుటుంబంలో సహోదరులు కూడా అయ్యుండొచ్చు. నేనైతే నో అనలేను, ఎస్ అని కూడా అనలేనమ్మా. అంటే నాకు దాని గురించి పూర్తి అవగాహన లేదు. అది నాకు తెలిసినంత వరకు. మీరు అనుభవజ్ఞులు కనుక మీరు అన్నది కూడా కరెక్టేనేమో అని నేను భావిస్తున్నానమ్మా. ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం ప్రిస్కిల్లా అకుల గురించి చదివాం కదా. వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది. రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో సంఘం ఉంది, అకుల ఇంటనున్న సంఘంలో ఉన్నటువంటి వారికి అనే మాట కనబడుతుంది. తర్వాత ఇంకొక పురుషుని ఇంట్లో కూడా సంఘం ఉంది. ఎవరైనా చెప్పగలరా? మార్కు అని మారు పేరు గల యోహాన్. మార్కు వాళ్ళ మార్కు తల్లి అయిన మరియ ఇంట అని ఉంటుంది. మరియ కరెక్ట్ సిస్టర్. అది మీరు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనంలో చదువుకోవచ్చు. టైం అయిపోతుంది కాబట్టి నోట్ చేసుకోండి, తర్వాత చదవండి. అపోస్తుల కార్యములు 12:12లో మార్కు తల్లి అయిన మరియ ఇంట వాడు కూడుకున్నారు అనే మాట ఉంటుంది. ఇంకొక పురుషుని ఇల్లు ఎవరు? ఇప్పుడు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో కూడా ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తాను, అది కూడా సంఘమే కదా సిస్టర్? సంఘమే అక్క, సంఘమే. ఈ లిస్ట్ లో చివరి చెప్పబోయే రిఫరెన్స్ అదేనా. ఫిలేమోను ఇంట్లో కూడా సంఘంగా కూడుకున్నారు. 1వ అధ్యాయము ఫిలోమోను పత్రిక 2వ వచనం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. తన సహోదరి అయిన అప్పియాకును తోడి ఏదుడైన అర్కెప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. చాలు. పైన 1వ వచనంలో గమనిస్తే ఫిలోమోనుకు రాస్తున్న పత్రిక అని మనకు అర్థమవుతుంది. పౌలు గారు తిమోతి గారు కలిపి ఫిలోమోనుకు రాస్తున్న పత్రిక అని మనకు అర్థమవుతుంది. సో ఫిలోమోను ఇంట్లో కూడా సంఘం ఉంది అని మనకి అర్థమవుతుంది.
ఇన్ని విషయాలు చూసాం మనం. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటిని సంఘంగా దేవాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. విజయ్ కుమార్ అక్క చెప్పినట్టుగా అపోస్తుల కార్యం 2:42 వచనంలో వారు ప్రతిదినం బోధయందు, సహవాసముందు, వాక్యముందు, ప్రార్థనయందు కదా, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారు అనే మాట మనం చూస్తాం. ఇంటింటా రొట్టె విరుచుచు అనే మాట చూస్తాం ఆ వచనంలో పర్టికులర్గా. అంటే ఇంటింట కూడా మ్యాక్సిమం చాలామంది ఇళ్లలో వాళ్ళు ఒక సంఘంగా కూడుకుంటూ వచ్చారు. వాళ్ళ కుటుంబాలను లేకపోతే వారి ఇంటిని ఒక దేవాలయముగా వాళ్ళు మలుచుకున్నారు. దేవుని మహాకృప అంటే, మహాకృప ఏంటంటే, దీనురాలనైనా నాకు మా ఇంట్లో కూడా అనుదినము ప్రార్థన జరుగుతుంది, అనుదినము వాక్య ప్రకటన జరుగుతుంది. దేవుని మహాకృప అది. అనుదినము వితౌట్ ఫెయిల్ 24/7. ఎంత ధన్యకరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. చాలామంది మా స్నేహితులు అంటే దేవుణ్ణి ఎరుగుని వారు వచ్చేటప్పుడు కూడా, అమ్మో మీ ఇంట్లో హాల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి, ఎందుకంటే ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది అంటారు. చాలా ఆనందంగా ఉంటుంది అప్పుడు. ఇంటింట ఒక దేవాలయంలాగా వారు చేసుకున్నారు పిల్లరా. ఇంటిని దేవాలయంగా తీర్చిదిద్దుకోవడం చాలా ధన్యకరమైన విషయం. మన ఇల్లు ఎలా ఉంది? సాతాను ఇల్లుగా ఉందా, దయ్యపుటి ఇల్లుగా ఉందా, దేవుని ఇల్లుగా ఉందా అని మనం పరిశీలన చేసుకున్నాం. ఇప్పటి వరకు ఎన్నో వచనాలు చూసాం. చివరికి వచ్చేసాం. నేను ముగిస్తాను ఒక 5 నిమిషాల్లో. మనం చదువుకున్నటువంటి వచన భాగంలో బండ మీద సర్పము జాడ, బండ అంటే క్రీస్తు, బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు అంటే ఇక్కడ బండ క్రీస్తును పునాదిగా చేసుకొని నిర్మించుకున్న జీవితాలు. బండ మీద లోతుగా తవ్వి పునాది వేసుకొని బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే క్రీస్తుని పునాదిగా చేసుకొని తమ జీవితాలను కట్టుకోవడం. అయితే యాకే కుమారుడైన ఆగూరు బండ మీద సర్పము జాడ నేను గ్రహింపలేకపోతున్నా, నాకు అర్థం కావట్లా, నా బుద్ధికి మించింది అది, నాకు బోధపడుతుంది అని అంటున్నాడు. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేస్తే బండ మీద సర్పము జాడ అనేది 2 రకాల అర్థాలు. ఒకటి క్రీస్తు మీద సాతాను జాడ. సర్పం అంటే ఎవరో కాదు, సాతాను మనకు తెలుసు. 3వ అధ్యాయము ఆదికాండము 1వ వచనాల్లో ఉంటుంది. సర్పము యుక్తి గలదయ్యుండి, భూమి మీద ఉన్న జంతువులన్నిటిలో సర్పం యుక్తి గలదయ్యుండి అని చదువుకుంటాం. అపవాది సాతానే కదా అవ్వను మోసపుచ్చింది. సాతాన్ అన్నా, సర్పం అన్నా, అపవాది అన్నా ఒకటే. వాడికి చాలా పేర్లు ఉన్నాయి. వెలుగుదూత అని కూడా తనకి పేరు, వేకువ చుక్క అని కూడా తనకు పేరు. అంతేకాదు ప్రకటన గ్రంథంలో తనకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది సాతానికి. ఎవరైనా చెప్తారా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. విజయ్ కుమార్ అక్క ఆశీర్వాదం. ఘట సర్పం. చదువుదాం అన్నమాట ఒకసారి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఉన్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టవలే. చాలు. ఇక్కడ సాతానుకున్న మరొక పేరు ఘట సర్పం. ఆలోచించేద్దాం. వాక్యం ఆల్మోస్ట్ అయిపోయింది. ఆలోచించేద్దాం. ఎక్కడైనా క్రీస్తు అనే బండ మీద ఘట సర్పం కానీ, లేక ఆది సర్పం కానీ, సర్పం కానీ, సాతాను కానీ, అపవాది కానీ, ఈయన జాడ ఉన్నట్టుగా మీకు ఎక్కడైనా కనబడిందా? క్రీస్తు అనే బండ మీద అపవాది అనే సర్పం యొక్క జాడ ఉన్నట్లుగా ఎక్కడైనా కనబడిందా? కనపడలేదు.
మిగిలిన వారు అబద్ధ బోధలు, నా సంఘాల్లో అబద్ధ బోధలు సిస్టర్. క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా అందరికి? క్రీస్తు అనే బండ మీద లేక దేవుని మీద, దేవుని జీవితంలో, యేసుక్రీస్తు జీవితంలో అనుకుందాం, ఎక్కడైనా సర్పము జాడ కనబడిందా? ఇప్పుడు అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సిస్టర్. యూదా రూపంలో, ఇస్కరియోతు యూదా రూపంలో కాదు సిస్టర్, తను 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు శోధిస్తాడు కదా అరణ్యంలో ప్రార్థిస్తుంది. మీకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఎక్కడైనా క్రీస్తు జీవితంలో బండ అంటే క్రీస్తు, సంఘము, మూర్ఖ స్వభావం కలిగిన మనిషి, అవన్నీ పక్కన పెట్టండి. మొదటి లైన్లో, మొదటి అంశంలో మనం మాట్లాడుకున్నాం కదా, బండ అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు జీవితంలో, ఆయన యొక్క ప్రవర్తనలో, ఆయన జీవితంలో, ఆయన బ్రతికిన విధానంలో ఎక్కడైనా సర్పము జాడ కనబడిందా అంటున్నాను. కొన్నిసార్లు మనం అంటాం కదా, లేదు సిస్టర్, ఆయన జీవితంలో ఎక్కడ లేదు. కరెక్ట్. ఇప్పుడు అర్థమైంది ప్రశ్న. ఆయన జీవితంలో సర్పము జాడ లేదు, అపవాది సంబంధమైన చారలు లేవు, ఆయన ఛాయలు లేవు, అపవాది సంబంధమైన, పాప సంబంధమైన, అవిధేయత సంబంధమైన, సాతానుకు సంబంధించిన ఏ మచ్చ, ఏ డాగు, ఏ లైను ఆయన జీవితంలో లేదు. అది పాయింట్. ఒప్పుకుంటారా మీరు? ఈ మాటకి అందరూ యాక్సెప్టెడేనా? ఈ మాట అందరూ అంగీకరించినట్టేనా? సిస్టర్ అరుణ సిస్టర్ అంగీకరించానని చెప్తున్నా సిస్టర్. ఓకే. దేవుని యొక్క జీవితంలో అపవాదికి సంబంధించిన జాడ, సర్పము జాడ లేనే లేదు, కనబడదు. క్రీస్తు అనే బండ మీద నార్మల్ జీవితంలో కూడా, నార్మల్గా కూడా ఈ లోకంలో బండ మీద పాము గనక వెళ్ళిపోయి ఉంటే పాము జాడ కనబడదు. బండ మీద ఇసుకలో కనబడింది, బండ మీద కనబడదు. ఇన్ ద సేమ్ వే క్రీస్తు అనే బండ మీద అపవాది జాడలు ఏమి కనబడవు, అంటే పాపమే కనబడదు, అపవాది సంబంధమైనది ఏది కూడా కనబడదు. అఫ్కోర్స్ శరీరధారిగా ఉన్నప్పుడు శోధించబడ్డాడు దేవుడు. క్రూర మృగములతో 40 దినాలు ఆయన అరణ్యంలో ఉన్నాడని ఉంది బైబిల్లో. శోధించబడ్డాడు. శోధించబడిన ప్రతిసారి కూడా వాక్యముతో అపవాదిని జయించాడే తప్ప అపవాది చార, అపవాది జాడ, అపవాది యొక్క ఛాయ తన మీద ఎక్కడ కూడా పడనివ్వలేదు దేవుడు. మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి. అందుకే ఆయన అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ప్రభు ఏమన్నాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? సాతాను గాడికి సంబంధించిన ఏదైనా ఒక చిన్న పాయింట్ అయినా మీరు నాలో చూసారా? లేదు, ఆయనలో లేదు. క్రీస్తు అనే బండలో సర్పము జాడ లేదు, కానీ బండ మీద పునాది కట్టుకొనిన వారిలో సర్పము జాడలు ఉన్నాయంటారా, లేవంటారా? ఉన్నాయి, చాలా ఉంది. ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అవే ఎక్కువ కనిపిస్తుంది. సమయం ఇవ్వగలరా? నాకు ఒక 10 నిమిషాలు సమయం ఇస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్. అవే ఎక్కువ కనిపిస్తుంది. చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. లైన్గా కరెక్ట్గా కొంచెం చదువుకుంటే మనం కొంచెం, అంటే ఇప్పుడు ముగిస్తేనే ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది టాపిక్. లోకసువార్త 8వ అధ్యాయంలో 12వ వచనం గమనిస్తే, వాక్యము వినిన వారి హృదయములో నుండి సాతాను వాక్యమును ఎత్తుకొని పోనాడు. విత్తు అని ఉపమాన భావం ఉంది కదా, వినిన వారి హృదయంలో నుండి. ఎవరు వీళ్ళు? ఎవరి హృదయంలో నుంచి సాతాను వాక్యం ఎత్తుకుని పోతున్నాడు? వాక్యం తెలియని వాళ్ళ, వాక్యం ఆలకించిన వాళ్ళ? ఎవరు వీళ్ళు? విశ్వాసం. విని బయటకు వచ్చి మర్చిపోయేవాళ్ళు. వాక్యం వినేవాళ్లే,
వినేవాళ్ళే. చదువుతారా మాట? లోకస్వార్త 8వ అధ్యాయం 12వ. ప్రభు కృప వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకుని పోవును. వినిన వారే, వాక్యము వినిన వారే, కానీ వాళ్ళలో ఎంత లోతుగా ఉందో చూడండి. అపవాది ఛాయ, అపవాది జాడ, సర్పము జాడ, హృదయము లోపల భద్రంగా ఉండవలసిన వాక్యాన్ని కూడా ఈజీగా చోరీ చేసుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అపవాది. మరొక వచనం లోకస్వార్త 13వ అధ్యాయము 11వ చదువుతారా? లోకస్వార్త 13వ అధ్యాయము 11 నుండి 18 వచనాలను మీరు రాసుకోండి, లేకపోతే 11వ వచనం ఒకసారి చదవండి. 18 ఏళ్ల నుండి బలహీనపడుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. చాలా. ఎన్ని సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యం? ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాలు. ఉపమానం, అది ఉపమానం కదా. మనం ఎన్ని సంవత్సరాల నుంచి బలహీనంగా ఉన్నాం మన జీవితంలో? ప్రభువుని ఎరిగాం, వాక్యం విన్నాం, రక్షింపబడ్డాం, బాప్టిజం అయిపోయింది. వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ బిలీవర్స్, అనుభవం ఉన్నటువంటి బిలీవర్స్, రక్షింపబడి చాలా కాలమైనటువంటి బాగా గట్టి విశ్వాసులం. మనం సీనియర్స్, మనం విశ్వాసంలో ఏజ్లో చిన్నవారం అయ్యి ఉండొచ్చు. దేవుని నమ్ముకొని చాలా సంవత్సరాలైంది. మనం చాలా సంవత్సరాలైనా ఏ విషయంలో మనం బలహీనపరచబడుతున్నాం? ఇక్కడ బలహీనపరచు దయ్యం కదా అని మీరు అనుకోవచ్చు. 16వ వచనం ఒకసారి చదవండి సిస్టర్. అక్కడ బలహీనపరుస్తుంది ఎవరో దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. అదే అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 బంధించిన 16వ వచనం అక్క. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఎన్ని సంవత్సరాల నుండి బంధించబడింది ఈమె? 18 సంవత్సరాల నుంచి. 18 చేత బంధించబడింది. ఎవరి ఆధీనంలో ఉన్నట్టు? నేను ఎవరినైనా ఇప్పుడు అరుణ సిస్టర్ని నేను కట్టేసాను, బంధించాను అనుకోండి, వారు అరుణ సిస్టర్ ఎవరి ఆధీనంలో ఉంటారు? నా ఆధీనంలో ఉంటారు. నేను కట్లిప్పితే గానీ వారు వెళ్ళలేరు. అవునా? ఆమె కరెక్ట్? సాతాను చేత బంధించబడింది 18 సంవత్సరాల నుండి. ఏ విషయంలో మనం బంధించబడి ఉన్నాం ప్రియులారా? సాతాను చేత. ఎన్ని విషయాల్లో బంధించబడి ఉన్నామో? అబద్ధాల్లో, అసూయలో, ద్వేషంలో, క్రోధము, కోపము, దేవుణ్ణి ప్రకటించలేకపోవడం, దేవునికి లోబడలేకపోవడం, దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళకపోవడం, వినమన్నది వినకపోవడం, హాజరవ్వమన్నది హాజరు కాకపోవడం, క్షమించమన్నది క్షమించకపోవడం, గుర్తుంచుకోవద్దు మర్చిపో అన్నది గుర్తుపెట్టుకోవడం సాధించడం, భర్తకు లోబడం అంటే భర్తకు ఎదురు తిరగడం. ఎన్ని విషయాల్లో ఎన్ని సంవత్సరాలుగా సాతాను నిన్ను నన్ను బంధించి ఉన్నాడు. ఉందా లేదా మనలో? దేవుణ్ణి ఎరిగిన వారిలో సర్పము జాడ ఉందా లేదా? చాలా ఉంది, ఖచ్చితంగా ఉంది, చాలా ఉంది. ఇందాక చెప్పారు కదా, చాలా మంది యోధా పేరు చెప్పారు. యోధాను అసలు సాతాను, మీలో ఒకడు సాతాను ఒకడున్నాడు అన్నాడు దేవుడు. యోధాలో సాతాను ఉన్నాడు. లోకస్వార్త 12:3 మనం చూడొచ్చు. దేవుని శిష్యుడే, దేవునితో కలిసి నడిచిన వాడే, అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేసినవి ప్రత్యక్షంగా రుచి చూచిన వాడే, ఆయనకి సమీపస్తుడు, చెలికాడా అని పిలువబడిన వాడు దేవునితో. ఎంత ధన్యత కదా దేవునితో ప్రత్యక్షంగా లైఫ్ లీడ్ చేయడం అంటే, సహవాసం చేయడం,
ఆయన్ని చూడడం, ఆయన చేసే అద్భుత కార్యాలు దగ్గరుండి చూడడం, ఎక్స్పీరియన్స్ చేయడం, ఆయన వెళ్ళిన చోటల్లా వెళ్ళడం, ఆ 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఉండడం ఎంత ధన్యకరమైన విషయం. ఆయనను అపవాది చేత ఆవరించబడి ఉన్నాడు. అపవాదే కంప్లీట్గా సాతానుగా మార్చబడ్డాడు యోధ. లేదా యోధా ఇస్కరియోతులో సర్పము జాడ, యోధా ఇస్కరియోతులో సర్పము జాడ ఉంది. అంతేకాదు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మీ తండ్రి అయిన అపవాది అంటాడు. మీ తండ్రి అయిన అపవాది అంటే మీరు అపవాది కుమారులు. మీకు వాడికి ఎంత సంబంధం ఉందంటే అంత దగ్గర సంబంధం. వాడికి పుట్టినవారు మీరు అన్నట్లుగా. మీలో ఉన్న లక్షణాలన్నీ మీ నాన్న లక్షణాలు, మీ తండ్రి లక్షణాలే అన్నట్టుగా మాట్లాడుతుంది. అపవాది కుమారుడు. దేవుని జీవితంలో కూడా దేవుడు కూడా సర్పము తన జాడలు వేయడానికి ప్రభు జీవితంలో ఎంతో ప్రయత్నం చేశాడు. శోధించబడ్డాడు. శరీరధారిగా ఉన్నాడు కాబట్టి కొనిపోబడ్డాడు ఆయన శోధింపబడడానికి. సాతాను యేసును తీసుకెళ్ళే కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతాం 5వ వచనం. మార్కు సువార్త 1:13 చూస్తే పరిశుద్ధాత్మ అలో చేశాడు అతను శోధింపబడడానికి. కానీ ప్రతి చోట కూడా విజయం పొందుకున్నాడు దేవుడు సాతాను మీద, వాక్యాన్ని ప్రయోగించి, వాక్యము ద్వారా మాత్రం. మన మీద కూడా వాడి జాడలు లేకుండా ఉండాలి అంటే వాక్యము మాత్రమే శరణ్యం ప్రియులరా. వాక్యాన్ని మాత్రమే మనము ఆశ్రయించవలసిన వారమై ఉన్నాము. ఇంకా అనేక మందిలో సాతాను ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా అన్నయ్య సప్పీరాల విషయంలో ఎందుకు సాతాను మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా ఎందుకు మీరు ఈ విధంగా ప్రేరేపించబడ్డాడు, సాతాను చేత మీరు ఎందుకు ప్రేరేపించబడ్డారు అని పేతురు వాళ్ళని అడుగుతాడు. అననీయాను సప్పీరా మరణిస్తారు చివరికి వాళ్ళు. అపవాది కుమారుడా అంటాడు దేవుడు. గారడి సిమోన్నే కదా, నీతికి విరోధి అంటాడు పౌలు గారు. దేవుడు కాదు, పౌలు గారు గారడి సిమోన్. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడొచ్చు. ఇలా మనలో ఏమైనా ప్రభువులైతే ఎలాంటి చారలు జాడలు లేవు ప్రియులరా, కానీ నేటి విశ్వాసుల్లో ఉన్నాయి. విశ్వాసుల్లో ఉన్నంత మాత్రాన మనలో లేనట్టే కదా, మనలో ఉన్నట్ట ఏంటి, మనలో లేవు కదా అని మనం సంబరపడనక్కర్లేదు. విశ్వాసులు అంటే మనమే ఆయన ఇల్లు అంటేనే దేవాలయం లేక సంఘం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన బండ, మనమే ఆయన ఇల్లు అనేటువంటి పునాదికి బండ క్రీస్తు. మన పునాది క్రీస్తు, మన పునాది బండ, మనము బండ, మన సంఘము ఒక బండ. ఈ బండ మీద ఎట్టి పరిస్థితుల్లో సర్పము జాడ ఉండకూడదు, సర్పము యొక్క ఆనవాలు ఉండకూడదు. ఉంటుంది అంటే ఆ జాడలు చెరిపేసేసి వాక్యంతో కడుక్కొని ఆయన రక్తంలో మరలా మనల్ని పవిత్రపరచుకుంటూ, వాక్యంతో పవిత్రపరచుకుంటూ మనం ఓకే అమ్మ వాక్యంతో పవిత్రపరచుకుంటూ మనల్ని మనం అనుదినము మనం కడుక్కొనవలసిన వారమై ఉన్నాం ప్రియుల. దేవుడు ఫైనల్గా మనకు చెప్తుంది ఒకటే, బండ మీద సర్పము జాడ ఉండకూడదు అని చెప్తున్నాడు. యాకే కుమారుడైన ఆగూరు అది నాకు అర్థం కాలేదు అంటున్నాడు. కానీ దేవుడు ఇప్పుడు ఈ సమయాలలో లేక ఆయన క్రీస్తు కుమారుడుగా పుట్టిన తర్వాత అనేకమైన వాక్య మర్మాలు దేవుడు మనకు తెలియచేసిన తర్వాత దేవుడు తెలియచేస్తున్నాడు మనకి. అన్నీ కూడా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత సులువుగా వాక్యాన్ని గ్రహించే శక్తి సామర్థ్యాలను దేవుడు మనకిచ్చాడు. మన మీద ఆయన యొక్క బండ
అపవాది యొక్క చారలు జాడలు లేకుండా ఉండాలంటే రెండు సూత్రాలు. ఒకటి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. రెండో సూత్రం, అపవాదికి చోటు ఇవ్వుడు. ఎప్పుడైనా చోటిస్తేనే, అపవాదిని ఎదిరించకపోతేనే వాడి జాడ మనలో కనబడుతుంది, మన సంఘాల్లో కనబడుతుంది. వ్యాపారపుటిల్లుగా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేస్తున్నప్పుడు సర్పము జాడ ఉన్నట్టే, అక్కడ సర్పం యొక్క కుయుక్తి నడవబడుతున్నట్లే. సో అలాంటివి ఏమీ లేకుండా ఉండాలి అని అంటే మాత్రం అపవాదిని మనం ఎదిరించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో వాడికి మనం చోటు ఇవ్వకుండా ఉంటే ఎప్పుడు కూడా అతని జాడ మన మీద ఉండదు, అపవాది జాడ మన మీద ఉండదు. పరిశీలించుకుందాం, పరీక్ష చేసుకుందాం మనల్ని. ఎక్కడైనా అపవాది జాడలు నాలో ఉన్నాయా, నా కుటుంబంలో ఉన్నాయా, నా సంఘంలో ఉన్నాయా? ఒకవేళ అలా ఉంటే వాడిని ఎదిరించే శక్తి, వాడికి చోటు ఇవ్వకుండా బ్రతికే శక్తి నువ్వు నాకు ఇవ్వు ప్రభా. నీ వలే బ్రతుకుటకు, నిన్ను పోలి బ్రతుకుటకు నాకు కృపను దయచే ప్రభు అని చెప్పి ఆయన సన్నిధిలో మనం మొరపెడదాం. దేవుడు ఖచ్చితంగా ఆ కృప మనకిస్తాడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సమయం కొరకు, మీరు ఏకాగ్రతగా విన్న